గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం గోబీ మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో బయట తీసుకున్నారంటే సాస్లు అవి ఇవి వేసి అన్‌హెల్తీగా ఉంటుంది కదండీ! అలా కాకుండా ఇంట్లోనే సాస్లు అవి ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీగా ఇలా గోబీ మంచూరియా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు అందరూ. ముందుగా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఒక దబరలో హాఫ్ వరకు వాటర్ తీసుకొని అందులో సాల్ట్, పసుపొడి ఏసి, ఆ ఎసురు కాగిన తర్వాత కట్ చేసినటువంటి కాలీఫ్లవర్ ముక్కలు వేసి, దాన్ని వడగట్టేసిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, మిరప్పొడి, అలాగే ఫుడ్ కలర్ లైట్‌గా వేసిన తర్వాత అందులోనే మైదా పిండి ఒక స్పూన్, కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్, అలాగే చికెన్ మసాలా లైట్‌గా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి మొత్తాన్ని బాగా కలిపి హాఫ్ అన్ అవర్ సేపు మారినేట్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఇందాకటువంటి మారినేట్ చేసిన కాలీఫ్లవర్ అంతా వేసి, 2 వైపులా బాగా వేయించి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని చిల్లుల ప్లేట్‌లో తీసుకొని ఆయిల్ అంతా వడగట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్‌లో ఎర్రగడ్డ, క్యాప్సికమ్ సన్న సన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసేయాలి. అలాగే తెల్లగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, క్యాబేజీ తురుము తీసుకొని కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఇందాక కట్ చేసుకున్నటువంటి తెల్లగడ్డ చిన్న ముక్కలు చేసాం కదండీ! అవి వేయించిన తర్వాత అందులోనే క్యాబేజీ, క్యాప్సికమ్ అలాగే ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసి, అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, నెక్స్ట్ పసుపు పొడి, అలాగే మిరప్పొడి కూడా లైట్‌గా వేసి, లాస్ట్‌లో మిరియాల పొడి కూడా వేసి, మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కార్న్ ఫ్లోర్‌ని నీళ్ళలో మిక్స్ చేసుకొని అందులో వేసి, ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టి మొత్తాన్ని వేయించండి. సిమ్‌లో ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఆ 2 మినిట్స్ తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదండీ! గోబీ పకోడా దాన్ని కూడా ఇందులో వేసేసి, సిమ్‌లోనే ఈ మొత్తాన్ని చిన్నగా కలపండి. సో, ఒక 5 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ గోబీ మంచూరియా రెడీ. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్